భారత పౌరులకు కేంద్రం అత్యవసర హెచ్చరికను జారీ చేసింది. ఇరాన్ రాజధాని టెహ్రాన్లోని భారత రాయబార కార్యాలయం అత్యవసర అడ్వైజరీ జారీ చేసింది. పాస్పోర్ట్ గుర్తింపు కార్డులు సిద్ధంగా ఉంచుకోవాలని ఆదేశాలిచ్చింది. ఈ మేరకు హెల్ప్ లైన్ నెంబర్లను సంప్రదించాలని కేంద్రం సూచించింది. భారత పౌరులకు కేంద్రం అత్యవసర హెచ్చరికను జారీ చేసింది. ఇరాన్ రాజధాని టెహ్రాన్లోని భారత రాయబార కార్యాలయం అత్యవసర అడ్వైజరీని జారీ చేసింది. పాస్పోర్ట్ గుర్తింపు కార్డులు సిద్ధంగా ఉంచుకోవాలని ఆదేశాలిచ్చింది. ఈ మేరకు హెల్ప్ లైన్ నెంబర్లను కూడా సంప్రదించాలని కేంద్రం సూచించింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, దాదాపు కొద్దిసేపటి క్రితంగా ఏదైతే మనకు ఇరాన్ ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి వార్ నిన్న రాత్రి అంటే ఏ క్షణమైనా ఏం జరుగుతుంది అంటే ఇరాన్కి సంబంధించినటువంటి ఒక కీలక ప్రకటన ఒకవైపు డొనాల్డ్ ట్రంప్ చేసినటువంటిది, మరొక వైపు కొద్దిసేపటి క్రితంగా ఇరాన్కి సంబంధించినటువంటిది ఒక కీలకంగా కూడా అక్కడ ఉండేటటువంటి అధ్యక్షులు కూడా అంటే ఇరాన్కి సంబంధించినటువంటి ఇజ్రాయెల్ మధ్యలో షరతులను కూడినటువంటి ఇక్కడ మనకు సీజ్ ఫైర్ దాదాపు 2 వారాల పాటు జరిగినటువంటి ఒక ఒప్పందం ఒకవైపు జరుగుతున్నటువంటిది, మరొక వైపు ఇటు భారత విదేశాంగ శాఖ చాలా కీలకంగా కూడా ఇటు టెహ్రాన్లో ఉండేటటువంటి భారతీయులకు అడ్వైజరీ కీలక ఆదేశాలు జారీ చేస్తూ అటు టెహ్రాన్లో ఉండేటటువంటి ఎంబసీని అక్కడ ఉండేటటువంటి అధికారులను కూడా ఎప్పటికప్పుడు కూడా మీరు ఉండాలి, తర్వాత అక్కడ ఉండేటటువంటి భారతీయులందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి, అక్కడ ఉండేటటువంటి భారతీయులు వెంటనే అంటే ఎక్కడైతే ఇక్కడ అంటే ఇండియాలో ఉండేటటువంటి పలు ప్రాంతాల్లో ఉండేటటువంటి వాళ్ళందరూ కూడా కొన్ని సంవత్సరాలుగా అక్కడ ఉంటూ ఉన్నారు, వారికి కీలక అడ్వైజరీ ఆదేశాలు జారీ చేస్తూ మీరు అంటే అక్కడ ఉండేటటువంటి ప్రజలు అటు పాస్పోర్ట్లను తర్వాత ఆధార్ కార్డులను కూడా మీరు వెంటనే దీనికి సంబంధించినటువంటి అక్కడ ఉండేటటువంటి ఎంబసీ మీకు జారీ చేస్తారు. మీకు సంబంధించినటువంటి పాస్పోర్ట్లను తీసుకుని వెంటనే ఆ టెహ్రాన్ తర్వాత ఆ ప్రాంతాలను పలు ప్రాంతాల్లో ఉండేటటువంటి భారతీయులందరూ కూడా ఖాళీ చేసి ఇండియాకు రావాలి అంటూ కూడా కీలకంగా ఆదేశాలు జారీ చేసింది. మరొకటి దాదాపు మనకు నిన్న దాదాపు ఒక 8 గంటల నుంచి జరుగుతున్నటువంటి పరిణామాలు, అటు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన దాదాపు 2 వారాల పాటు ఏదైతే యుద్ధానికి సంబంధించినటువంటి సీజ్ ఫైర్ కీలక ప్రకటన, మరొక వైపు ఇరాన్ దీన్ని సమ్మతిస్తున్నామంటూ ఒకవైపు కీలక ప్రకటన. కానీ ఇక్కడ భారతీయుల పరిస్థితి దాదాపు అక్కడ కొన్ని సంవత్సరాలుగా ఉంటూ దాదాపు వృత్తి వ్యాపారాల్లో ఉండేటటువంటి ఇరాన్ కి సంబంధించినటువంటి భారతీయులకు ఇటు కీలక భారతదేశము అడ్వైజరీ జారీ చేయడంతో ఒక్కసారిగా ఏం జరుగుతుంది అన్నటువంటిది ఒక భయం మాత్రం ఇక్కడ ఉన్నది. ప్రస్తుతానికి ఇటు అడ్వైజరీ జారీ చేయడంతో చాలా మంది అక్కడి నుంచి వచ్చేటటువంటి వాళ్లకు అటు విమానాలకు సంబంధించినటువంటి రాకపోకలను కోసి ఇప్పటికే చాలా మంది కూడా ఇరాన్ నుంచి చాలా మంది ఇప్పటికే భారత్ కు రావడం జరిగింది. మరొకసారి అడ్వైజరీ జారీ చేయడంతో అక్కడ ఉండేటటువంటి వాళ్ళందరూ కూడా అలర్ట్ కావడం, ఎంబసీని కన్సల్ట్ అయ్యే విధంగా కూడా ఆ హెల్ప్ లైన్ నంబర్స్ ని అంటే అందజేస్తున్నట్లు కూడా అడ్వైజరీ జారీ చేయడము. మొత్తం మీద మాత్రం అసలు ఏం జరుగుతుంది, 2 వారాలు ఒకవైపు సీజ్ ఫైర్ అన్నటువంటి ప్రకటన ఒకవైపు, మరొక వైపు అక్కడ ఉండేటటువంటి భారతీయులందరూ కూడా ఖాళీ చేయాలి అన్నటువంటి ఒక కేంద్ర ప్రభుత్వ ప్రకటన ఒక్కసారి కూడా భయం ప్రకటన తెలుసు. అనుగుణంగానే ఎంబసీ ఆదేశాల ప్రకారంగానే అక్కడ ఉండేటటువంటి అందరూ కూడా ఖాళీ చేసే విధంగా కూడా ముందుకు వెళ్తున్నట్లు దాదాపు భారత విమానాలకు సంబంధించినటువంటి రాకపోకలు దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటిది. ఎంబసీలో ఉండేటటువంటి అధికారులను సంప్రదించాల్సిందిగా కూడా ఆదేశాలు జారీ చేయడం అన్నది ఈ రోజు ఒక బిగ్ బ్రేకింగ్ అని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ కళ.